हाय अंडी आई बाबा प्लीज सब्सक्राइब बाबा अकाडमी फॉर लेटेस्ट अपडेट्स ఈరోజు ముఖ్యంగా శిక్షా సప్తాహ్ సంబంధించి డే 4 లో కల్చరల్ డే కి సంబంధించి ఎటువంటి యాక్టివిటీస్ ఉన్నాయి దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ ఏంటి అనేది సింపుల్ గా తెలియజేస్తాను ఇవి వారి యొక్క లెవెల్ కి తగ్గట్టు అంటే ఏ పాఠశాల ఎన్ని తరగతులు ఉన్నాయి ఏ స్థాయి విద్యార్థులు ఉన్నారు అంటే ఏ వయసు విద్యార్థులు ఉన్నారు దానికి పట్టి చేసుకోవాల్సి ఉంటుందండి మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు కల్చరల్ డే గురించి చెప్పుకుందాం ఇక్కడ ప్రైజెస్ ఇచ్చేటప్పుడు కూడా విద్యార్థులకు మనం ఏమైనా కాంపిటీషన్స్ పెట్టి ప్రైజెస్ ఇస్తే గన ప్రైజెస్ కూడా ఎలా ఉండాలంటే బుక్స్ నావెల్స్ పపెట్స్ టీఎల్ఎం ఈ టీఎల్ఎంస్ ఇవన్నీ కూడా ఇవి మనం ఏ ప్రైజ్ ఇస్తున్నా కూడా లెర్నింగ్ అవుట్కమ్స్ అచీవ్ చేయడానికి మన లెర్నింగ్ అవుట్కమ్స్ ఏవైతే ఉన్నాయో అవి అచీవ్ చేయడానికి ఉపయోగపడే విధంగా ఉండేటువంటి ప్రైజెస్ ఇవ్వాలండి అలాగే సెలబ్రేషన్స్ కూడా ఎలా ఉండాలంటే ఇన్నోవేటివ్ గా ఉండాలి పిల్లల్ని ఎంగేజ్ చేసే విధంగా వాళ్ళ ఎక్స్‌పీరియన్షియల్ అంటే జాయ్ఫుల్ లెర్నింగ్ అంటే వాళ్ళు ఆడుకుంటూ నేర్చుకునే విధంగా ఉండేటువంటి విధానాల్లో ఉండేటువంటి కల్చరల్ యాక్టివిటీస్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఇంకా దీంట్లో కూడా ఇంక్లూడ్ గేమ్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు క్విజెస్ ఎలా ఉండాలంటే ఎన్ఈపి 2020 కి సంబంధించి పెద్ద పిల్లలకి అయితే 9th 10th క్లాస్ పిల్లలకి 8th 9th 10th పిల్లలకి ఇట్లాంటి వాళ్ళకి ఎన్ఈపి 2020 కి సంబంధించి క్విజెస్ ను కూడా మనము ఇక్కడ కండక్ట్ చేయొచ్చు ఇంకా ఈ డిజైన్ చేసేటప్పుడు యాక్టివిటీస్ ఏదైనా డిజైన్ చేస్తున్నాం మనం కల్చరల్ యాక్టివిటీ లేదా కల్చరల్ ఏది చేస్తున్నామంటే దానిలో ఖచ్చితంగా ఇన్క్లూసివిటీ ఉండాలి అంటే ఇంటిగ్రిటీ కూడా ఉండాలి అంటే అందరూ పిల్లలు ఇన్క్లూసివిటీ అంటే సిడబ్ల్యూఎస్ చిల్డ్రన్ పిల్లల్ని కూడా చేర్చుకునే విధంగా ఉండాలి ఏది చేసినా కూడా అలాగే నేషనల్ ఇంటిగ్రిటీ వచ్చే విధంగా ఉండేటువంటి యాక్టివిటీస్ ని సెలెక్ట్ చేసుకోవడం మంచిదన్నమాట ఇంకా దాంతో పాటు యాక్టివిటీస్ ఎలా ఉండాలంటే ఫౌండేషన్ లెవెల్ కి వారి స్థాయికి తగ్గట్టు ప్రిపరేషన్ లెవెల్ కి వారి స్థాయి మిడిల్ సెకండరీ స్టేజ్ కి వారి స్థాయికి తగ్గట్టు ఈ యాక్టివిటీస్ ని మనం ఖచ్చితంగా డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ యాక్టివిటీస్ ఏది చేస్తున్నా కూడా స్పెషల్ నీడ్ చిల్డ్రన్ ని ఖచ్చితంగా వాళ్ళు పార్టిసిపేషన్ ఉండే విధంగా వారికి ఆ యాక్టివిటీస్ బాగా అర్థమయ్యే విధంగా అంటే లెర్నింగ్ అవుట్కమ్స్ అచీవ్ అయ్యే విధంగా కూడా ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది ఇంకా అంతేకాకుండా ఇంకా ఇన్నోవేటివ్ గా స్క్రీనింగ్ ఫిల్మ్స్ ని చూపించచ్చు డాక్యుమెంట్స్ ని చూపించచ్చు డాక్యుమెంటరీస్ అంటే ఎవరు గొప్ప ఆర్టిస్ట్ యొక్క డాక్యుమెంటరీస్ చూపించచ్చు లేదా ఆర్ట్ ఫామ్స్ చూపించచ్చు రకరకాల ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయి ఆ ఆర్ట్ ఫామ్స్ ని కూడా మనం ఇక్కడ విద్యార్థులకి చూపిస్తూ ఇవే చూపించుకుంటే ఇవే యాక్టివిటీస్ అని కాదు ఇక్కడ స్టూడెంట్స్ బిగినింగ్ అంటే ఎంకరేజ్ చేయడం అంటే కల్చరల్ యాక్టివిటీ వైపు ఎంకరేజ్ చేయడం కోసం వీటిని కొంతసేపు చూపించి ఆ తర్వాత మనం కల్చరల్ యాక్టివిటీస్ లోకి వెళ్ళొచ్చు అంటే ఫిల్మ్స్ డాక్యుమెంటరీ అంటే ఫేమస్ ఆర్ట్ ఫామ్స్ ని కూడా చూపిస్తూ చేయొచ్చు అనమాట ఇవేనండి సింపుల్ గా తెలియజేశాను థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ for latest updates share like